గుడ్ మార్నింగ్ అండి. మళ్ళీ మీ ముందుకు సుమా కిచెన్స్ వచ్చేసింది. ఈరోజు మెంతిపప్పు విత్ పొటాటో ఫ్రై అండి. చాలా టేస్ట్గా ఉంటుంది ఈ రెండు కాంబినేషన్. మెంతిపప్పు అయితే చపాతీలోకి, జొన్న రొట్టెలకి, రైస్లోకి చాలా బాగుంటుందండి. రైస్లోకి అయితే పొటాటో కూడా చేసుకోవాలండి. నేనైతే ఈరోజు రైస్ చేస్తున్నాను. ఇది ఎలా చేయాలో నేను ప్రాసెస్ చేసి చూపిస్తాను. మెంతిపప్పుకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అండి: ఒక 8 ఒట్టి మిరపకాయలు, ఎండుమిర్చి, కొద్దిగా చింతపండు, కరివేపాకు, మెంతులు, మెంతులు ఉండాలి, ఒక హాఫ్ స్పూన్ మెంతులు, హాఫ్ ఆనియన్, 1/4 కిలో కందిపప్పు అండి. ఇప్పుడు ఈ మెంతిపప్పు ఎలా చేయాలో నేను చేసి చూపిస్తాను. ఈ మెంతిపప్పు చపాతీలోకి, జొన్న రొట్టెలకి చాలా టేస్ట్గా ఉంటుందండి. రైస్లోకి, పొటాటో కర్రీతో భలే ఉంటుందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. ఇంకెందుకు ఆలస్యం, రెడీ చేస్తామా? ఇప్పుడు కుక్కర్లో కొద్దిగా ఆయిల్ తీసుకున్నామండి. ఫస్ట్ కరివేపాకు వేస్తాము, ఆనియన్ వేస్తాము, అన్ని పప్పులలోకి మనం పప్పు ఉడికిన తర్వాత వేస్తాము. కానీ ఈ మెంతిపప్పుకు ఇదే అన్నమాట. మళ్ళీ ఏ పోపు అవసరం లేదు, మెంతులు వేసేస్తున్నానండి. అలాగే ఎండుమిర్చి కూడా వేసేస్తున్నాను. కందిపప్పు కూడా వేయించుకోవాలండి. ఇవి ఒక 2 మినిట్స్ ఇలాగే వేయించుకోవాలండి. మంచి స్మెల్ వస్తుందండి. మెంతులు వేసాం కదా, మంచి స్మెల్ వస్తుంది. కొద్దిగా పసుపు యాడ్ చేసుకుందాం. మీడియంలోనే పెట్టుకున్నానండి గ్యాస్. హై ఫ్లేమ్లో పెట్టుకుంటే మాడిపోతాయండి. నాకైతే స్మెల్ చాలా బాగా మంచిగా వస్తుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి మెంతిపప్పు, మళ్ళీ మీరే చెప్తారు చాలా బాగుందని. బాగా వేగిపోయాయండి. ఇప్పుడు ఇంకా వాటర్ వేసుకుందాము. కుక్కర్ మూత పెట్టేసుకొని ఒక 3 విజిల్లు రానిస్తానండి. నేను వాటర్ వేసుకున్న తర్వాత చింతపండు అండి. కుక్కర్ మూత పెట్టేస్తాను. మెంతిపప్పులోకి అండి ఇలా పొటాటో చేస్తే చాలా బాగుంటుందండి తాలింపు. నేను 2 పెద్ద పొటాటోస్ తీసుకున్నాను. ఒక 2 విజిల్లు రానిచ్చానండి. మరీ మెత్తగా ఉడకబెట్టుకోకూడదు. దీన్ని పీల్ తీసేస్తాను. ఇలా పీసులు కట్ చేసుకున్నానండి. దీనికి మరీ స్మాల్గా అవసరం లేదు, ఇంత సైజులో కట్ చేసుకుంటే సరిపోతుంది. ఇవి ఆయిల్లో డిప్ చేయాలండి పొటాటో. దీనికి కావాలన్న మసాలా నేను ఎలా చేయాలో చేసి చూపిస్తాను. ఈ మసాలా పొడి అంటే మేము తెల్లవాయి మిరపడి అంటామండి. ఎందుకంటే వెల్లుల్లిపాయలు ఎక్కువ వేసుకుంటాము. ఒక 4 ఎండుమిర్చి, అలాగే కొద్దిగా 1 స్పూన్ కారం పొడి, కొద్దిగా కొబ్బరి, కొద్దిగా ఉప్పు దీంట్లోనే వేసేసుకుంటున్నాను. ఇవి గ్రైండ్ చేసుకున్నాను. పొటాటోలోకి ఆయిల్ తీసుకున్నానండి డీప్ ఫ్రై చేయడానికి. నూనె కాగిందండి. ఇప్పుడు మనం తీసుకున్న పొటాటోస్ అన్నీ వేసేసుకుందాము.
ఇవి చాలా బాగుంటాయండి. ఇవి చిప్స్ చేస్తారు కదా, అలా చిప్స్ లాగే ఉంటాయి. కానీ ఇవి తాలింపులోకి అండి, మెంతిపప్పులోకి చాలా బాగుంటాయి. మెంతిపప్పు కూడా ఉడికిపోయిందండి. మెంతిపప్పు అండి బాగా ఉడికిపోయింది. దీంట్లో కొద్దిగా కల్లుప్పు వేసుకుందాము. నేను సరిపోయేంత వేసుకుంటున్నానండి. ఇది ఎన్పి కప్పులోకి తీసుకోవడమే అండి. దీనికి మళ్ళీ పోపు పెట్టాల్సిన అవసరం లేదు, ఆల్రెడీ వేసేసాం కాబట్టి. ఇలా వెనిపేసిన తర్వాత అండి కొద్దిగా బెల్లం వేసుకుంటారు ఈ మెంతిపప్పులోకి. మీకు ఇష్టం ఉంటే వేసుకోండి, లేదంటే అవాయిడ్ చేయొచ్చండి బెల్లము. నేనైతే బెల్లం వేసానండి, చాలా బాగుంటుంది. చూడండి ఇలా వేగాయి, కానీ ఇంకా కొద్దిగా రెడ్డిష్ రావాలండి పొటాటో మొత్తము. ఇంకొక 2 మినిట్స్ ఉంచుదాము. మెంతిపప్పు రెడీ అయిపోయిందండి. దీనిలోకి పొటాటో కూడా ఫ్రై అయిపోతుంది. ఈ మెంతిపప్పు రెసిపీ మీకు నచ్చినట్లయితే ఏం చేయాలండి, సబ్స్క్రైబ్ చేయండి, ఒక లైక్ చేయండి ప్లీజ్. థ్యాంక్ యూ. చూడండి బాగా రెడ్గా వచ్చేసాయి. ఇంకా ఆఫ్ చేస్తున్నానండి స్టవ్. ఇప్పుడు ఆయిల్ అంతా తీసేసానండి. ఇప్పుడు మనం పొటాటోలోకి వేసుకున్నాం కదా వెల్లుల్లి కారం, ఈ కారం అంతా మనం ఈ పొటాటోలోకి వేసేసుకున్నామండి. వేసుకున్న తర్వాత ఒక 1 మినిట్ ఫ్రై చేస్తాము. ఈ పొడి రైస్లోకి చాలా బాగుంటుందండి. మెంతిపప్పు, ఈ రైస్ పొడి, ఈ పొటాటో పౌడర్ చాలా బాగుంటుందండి. వన్ మినిట్ అయిపోయిందండి, ఇంకా స్టవ్ ఆఫ్ చేస్తున్నాను. చూసారండి మెంతిపప్పు రెడీ అయిపోయింది, అలాగే పొటాటో రెడీ అయిపోయింది. ఈ కాంబినేషన్ చాలా సూపర్గా ఉంటుందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి, ఎలా ఉందో ఒక స్మాల్ కామెంట్ చేయండి. ఓకే అండి, ఈ మెంతిపప్పు పొటాటో మీకు నచ్చినట్లయితే ఏం చేయాలండి, సబ్స్క్రైబ్ చేయండి, ఒక లైక్ ఇవ్వండి ప్లీజ్. థ్యాంక్ యూ.